Here. Hi Andy. Hi. Happy birthday. And I'm Anjali from TFPC. Thank you. So basically అంటే లైక్ లైఫ్లోకి ఒక పార్ట్నర్ వచ్చిన తర్వాత మన ఇండస్ట్రీలో ఏంటంటే చాలా వరకు లక్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు. సో రాసియా గారు ఈ లక్ విషయంలో ఎంతవరకు కలిసి వచ్చారో మీ ఒపీనియన్ ఏంటి? అండ్ వన్ మోర్ క్వశ్చన్. సో కా అన్న స్టోరీ సెలెక్షన్స్లో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందని వినిపిస్తుంది. సో ఏమైనా సజెషన్స్ ఏమైనా తీసుకున్నారా? ఖచ్చితంగా అండి, తను ఉండడం వల్ల ఎప్పుడు లక్కే. ఫ్రమ్ రాజావర్ రాణి గారు, షీఈ్ ఆల్వేస్ బీన్ విత్ మీ, కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తున్నారు. కా సినిమా ఇక నుంచి అదే 1-2 అది అయిన తర్వాత నాకన్నా ముఖ్యంగా తను కథలు వింటుంది, కూర్చుంటుంది, కొంచెం టీం అందరం కూర్చొని డిసైడ్ అయ్యేది వెళ్తున్నాం. కా అనే సినిమాలో తన పాత్ర చాలా ఎక్కువ ఉందండి, దగ్గరుండి అన్నీ చూసుకుని తను. ఓకే, మళ్ళీ రాజా గారు రాణి గారిని కలిసి ఆన్ స్క్రీన్ మేము చూడగలమా? మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు? ఒకటైతే తనతో మళ్ళీ చేస్తానని ప్రామిస్ చేశాను, చూడాలండి ఎప్పుడు. ఒకవేళ వీలు కుదిరితే మంచి కథ. ప్రామిస్ చేశారు కాబట్టా లేకపోతే కంటిన్యూస్ గా చేస్తారు? లేదండి, ప్రామిస్ చేశాను కాబట్టి చేసేసామని ఇప్పటికి. బట్ కథ ఏదైతే మళ్ళీ మీ ఇద్దరం ఒక దాంట్లో కనిపిస్తే ఏ కథకైతే బాగుంటుంది అనుకుంటేనే చేస్తామండి. బట్ ఐ హోప్ ఒక సినిమా అయితే మళ్ళీ చేయాలనుకుంటున్నాం, చూడాలండి. డైరెక్టర్ సుజిత్ గారు, హాయ్. హాయ్. సో కా టైటిల్ మీరు ఈజిప్షియన్ వర్డ్ కా నుంచి తీసుకున్నారా? ఇస్ ఇట్ రిలేటెడ్ టు దాట్? నాట్ ఎగ్జాక్ట్లీ అండి, నాట్ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ ఈజిప్షియన్ వర్డ్ అండి. అది కూడా ఏదో స్పిరిట్ సంథింగ్ ఉంది డెఫినేషన్, దానికి అదేమైనా రిలేటెడా అని? లేదండి, ఈ కా అనేది న్యాచురల్గా కథ నుంచి పుట్టిన టైటిల్ అండి. సో అసలు ఏంటి అది అనేది కంప్లీట్ మూవీ చూస్తే సో యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. కిరణ్ గారు అండి, హాయ్ అండి. ఫస్ట్లీ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ అండి. సో మీరు సెలెక్ట్ చేసుకునే స్టోరీస్లో ఏదో ఒక ఇంప్రెసివ్ పాయింట్ అయితే ఉంటుంది. లైక్ వినరో భాగ్యం విష్ణు కథలో నెంబర్ అనేసి ఉంటుంది. సో ఈ మూవీలో ఏదైనా ఇంప్రెసివ్ పాయింట్ నచ్చి సెలెక్ట్ చేసుకున్నారా? చాలా పాయింట్స్ ఉంటాయండి. ఐ ప్రామిస్ యూ, మీరు సినిమా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత బయటకు రాగానే ఫస్ట్ అరే ఎలా ఆలోచించారా డైరెక్టర్స్ అని చెప్పి ఒక మినిమం 3 to 4 పాయింట్స్ గురించి మీరు అనుకుంటారండి. హాయ్ బ్రో, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. సో లుక్స్ చాలా బాగున్నాయి, లుక్స్ ఇందులో Thank you. ప్రీవియస్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు మామూలుగా ఒక యాక్టర్కి బజ్ కావాలి, ప్రమోషనల్ స్టఫ్ కావాలి ఏదైనా ప్రాజెక్ట్ రిలీజ్ చేయాలంటే, కానీ ఆ రెండు మీకు అవసరం లేదు. సోషల్ మీడియాలో ఒక సపరేట్ బజ్ ఉంటుంది. సో దాని మీద ఒపీనియన్ ఏంటి? అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సోషల్ మీడియాలో మీ ప్రొఫైల్లో కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే కిరణ్ అన్న హీరోలా ఉన్నా అన్న ఇలా మాట్లాడతారు కొంతమంది దానికి సపోర్ట్ చేస్తారు. వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్లీ అండి, బజ్ అంటే ఐఎమ్ సో గ్లాడ్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ మీ. అది మంచి అయ్యుండొచ్చు, చెడు అయ్యుండొచ్చు. ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవడం అంటే చిన్న విషయం కాదు. అండ్ ఐఎమ్ హ్యాపీ, నా ఇనిషియల్ మూవీస్తో చాలామందికి రీచ్ అవ్వడం వల్ల సోషల్ మీడియాలో నా నుంచి ఏ కంటెంట్ వచ్చినా కానీ ఆదరిస్తారు. అండ్ కమెంట్ గురించి అయితే గుడ్ థింగే కదండి. హీరోలో ఉన్నాం అంటే కాలు ఎగరేసుకునే థింగే కదా, అదేం బ్యాడ్ థింగ్ కాదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చిన్నప్పుడు ఎవరైనా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ మా మనం హీరోలో ఉన్నవారంటే నమ్మేవాళ్ళం కాదు, గమ్మునంటారా మనం ఏంట్రా అది ఇదని. ఇప్పుడు అంటున్నారు, అయ్యాక అంటున్నారు కదా, ఇంకా సో హ్యాపీ అండి. సార్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సందీప్ అండ్ సుజిత్. సో వెనకతల జొడాయిక్ సైన్స్ చక్ర పెట్టారు. సో దానికి రీజన్ ఏంటి? సినిమాలో అది ఎంతవరకు ప్లే చేస్తుంది? క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుందండి, బట్ దట్స్ నాట్ కంప్లీట్ మూవీ. దాని మీదే ఉండదు. ఇట్స్ వన్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ ద మూవీస్. అప్ అండ్ డౌన్స్ ఉందని చెప్తున్నారు. ఈ టైంలో వాళ్ళిద్దరిని ఎలా నమ్మారు? ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు సినిమాలు చేసింది, యాడ్ ఫిల్మ్ చేశారు వాళ్ళిద్దరు. ఎలా నమ్మగలిగారు? ఎందుకంటే కొంతమంది యంగ్స్టర్స్, అంతా యంగ్స్టర్స్ టీము, వాళ్ళు కథ బాగా చెప్తారు. ఎడ్యుకేషన్ అనేది చిన్న ప్రాబ్లం వస్తుంది. మీకు దాని మీద అవగాహన ఉంటుంది. ఎలా నమ్మగలిగారు వాళ్ళు? లేదు సార్, అంటే కథ చెప్పగానే నేను వాళ్ళతో ఫస్ట్ మీటింగ్ కథ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 days డిస్కస్ చేసిందే ఓన్లీ అబౌట్ మేకింగ్ సార్. వాళ్ళు ప్రజెంటేషన్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు సినిమా అన్న దాని మీద కూర్చున్నాయి వాళ్ళు. మోర్ దెన్ నా కథ చెప్పిన దానికన్నా స్క్రీన్ మీద దీన్ని ఎలా చేద్దాం, ఈవెన్ సీన్ ప్లానింగ్ కానీ, స్టేజింగ్ కానీ, లేకపోతే ఈవెన్ సౌండ్ పరంగా దే హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్. అండ్ సందీప్ బ్రోకి హ్యాస్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండ్ విఎఫ్ఎక్స్ ఇదంతా. ఎందుకంటే ఈ సినిమాలో కంప్లీట్లీ సీజీ వర్క్ ఎక్కువ ఉంటుంది సార్. మోర్ దెన్ 40 minutes పైన సీజీ ఉంది సార్ ఈ సినిమాలో. అవన్నీ వాళ్ళకి అవగాహన ఉంది. ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాతే నేను 100% కాన్ఫిడెంట్గా, యాజ్ ఐ టోల్డ్, ఈ సినిమాకి మేము ప్రీ ప్రొడక్షన్ మోర్ దెన్ 8 months చేసాం సార్. మొత్తం యాజ్ ఎ టీమ్ మేము అందరం కాన్ఫిడెంట్గా ఉన్న తర్వాత సెట్స్ పైకి వెళ్ళాం సార్. కిరణ్ గారు,
అయితే ఈ మూవీకి నిజంగానే ఇద్దరు డైరెక్టర్లు అవసరం అంటారా? ఖచ్చితంగా. అంటే అది నేను చెప్పకూడదు, అన్నా తమ్ముళ్ళు ఇద్దరు. బట్ వాళ్ళిద్దరికి ఒకటి మనము చాలామంది బయట చూస్తుంటామండి. మాకు ఒక క్వశ్చన్ ఉండేది యాజ్ ఏ ముందు సినిమా తీద్దామన్నప్పుడు, అన్నా తమ్ముళ్ళు కదా ఎక్కడన్నా ఏదైనా చిన్న డిఫరెన్సెస్ వస్తాయా లేకపోతే ఏంటి అని చెప్పి. టిల్ డేట్ అండి దే ఆర్ లైక్ బీన్ ఒక్కొక్క వర్క్ని స్ప్లిట్ చేసుకుంటారు. చాలా అంటే చాలా జోవియల్గా మేమందరం స్టేజ్ పైన ఇంత నవ్వుతున్నాము అంటే బికాస్ ఆఫ్ దెమ్. ఏ రోజే కానీ మాకు ఆ చిన్న డిఫరెన్స్ కానీ వాళ్ళిద్దరూ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేప్పుడు కార్లో ఎంత తిట్టుకుంటారో కొట్టుకుంటారో నాకు తెలియదు కానీ, బట్ మేము ఉన్నప్పుడు కానీ సెట్లో కానీ దే హ్యావ్ వెరీ గుడ్ క్లారిటీ ఏం తీయాలి ఎలా తీయాలి అని. అండ్ ఐఎమ్ వెరీ అండి, ఐ ప్రామిస్ యూ, నేను ఇప్పటిదాకా నేను కొత్త డైరెక్టర్స్తోనే చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. మై డైరెక్టర్స్ ఆర్ డూయింగ్ నౌ గ్రేట్. ఒక డైరెక్టర్ ఈజ్ డూయింగ్ విజయ్ అన్నతో చేస్తున్నాడు, అండ్ ఇంకొక డైరెక్టర్ ఈజ్ డూయింగ్ విత్ బిగ్ ప్రాజెక్ట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ ప్రామిస్ యూ ఈ సినిమా తర్వాత వీళ్ళు చాలా పెద్ద స్థాయికి వెళ్తారండి. సో అంటే క్యారెక్టర్ పరంగా చూస్తే మూవీలో పోస్ట్ మ్యాన్గా చేస్తున్నారు. సో రియల్ లైఫ్లో మీ చిన్నప్పుడు కానీ అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో అప్పటికి ఫోన్స్ లేవు నాకు తెలిసి. సో మీ స్కూలింగ్ టైంలో సో ఎవరికైనా లెటర్స్ రాసారా? ఎవరి లెటర్స్ అయినా ఓపెన్ చేసి చూసారా? స్కూలింగే కదండి, నాకు తెలిసి కాలేజ్ వరకు మాకు ఫోన్ లేదు. ఊర్లోనే కదా మొత్తం అంతా. అది లెటర్స్ అప్పుడు రాసేవాళ్ళమండి. ఎప్పుడన్నా న్యూ ఇయర్ అది వచ్చినప్పుడు మా అన్నకో లేకపోతే అప్పుడు ఎక్కడన్నా ఉన్నప్పుడు అది వచ్చేటివి కదా లెటర్స్ చిన్నవి, దాని మీద అప్పుడు రాసేవాళ్ళం అంతా. హీరో ఫోటోలు అది ఇది అందరి ఉండేటి, న్యూ ఇయర్కి అది విషెస్ రాసేటి. అప్పుడు అలా రాసాం కానీ అంతే అండి, అవి రాసాం. రొమాంటిక్ లెటర్స్ ఏం రాయలేదు? ఆ జీవితంలో అంత అదృష్టం లేదు. అంత అంటే అప్పుడు అంత ఆప్షన్ దొరకలేదండి అంత. అయితే టీజర్లో ఒక డైలాగ్ ఉంది కదా, నాకు తెలిసిన నేను మంచి నాకు తెలియని నేను అని వదిలేశారు. మీరు రియల్ లైఫ్లో ఈ లైన్ తీసుకుంటే ఏంటి మీరు? అంటే నాకు తెలియని నేనా అండి? ఏమండి సారీ తెలీదు. అని ఇందాక స్టేజ్ మీద మాట్లాడుతూ స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నారు, అది కాకుండా అంటే ఏమండి నాకు తెలియని నేను అంటే ఐ థింక్ ఆల్ మంచి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కిరణ్ గారు సార్. ఇక్కడ బ్రో హాయ్ బ్రో. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్.